స్టార్ట్ చేస్తే కనుక ఒక ట్రైన్ ఇన్సిడెంట్తో దాని మూలం ఏంటి అనేది చెప్పలేదు. ఈ టూలో దాని జస్టిఫికేషన్ అనేది డైరెక్టర్ చాలా అద్భుతంగా చూపించారు. విజయ్ సేతుపతి గారి గురించి ప్రత్యేకంగా మనము మాట్లాడక్కర్లేదు. ఆయన క్యారెక్టరేషన్ మాస్టర్ కన్నా మించి మనం స్వతంత్రం రాకముందు సొసైటీలో ఉన్న వినాదానాలని మన చరిత్రలో చూసామే తప్ప స్క్రీన్ మీద చూడలేదు. ఈ సినిమా చూడటం వల్ల ఏంటంటే స్క్రీన్ మీద చూసి మనం చాలా అద్భుతంగా ఫీల్ అయ్యే విధానంగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆసమనే ఇచ్చే విధానంగా ఇది ఒక సోషల్ మెసేజ్. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్. డైరెక్షన్ ఎట్లుంది? ట్విస్ట్ ఉంది కదా, ఇప్పుడు అది సాల్వ్ చేసిన 100%. అలా 43 సమ్ పెట్టలేదు. ఇలాంటి హిస్టరీ వాటికి సిరీస్ ఉండవు కాబట్టి పార్ట్ 3 కూడా మళ్ళీ ప్లాన్ చేయొచ్చు. ఏంటంటే కిస్టులు కింద ఉంది కాబట్టి ఇప్పుడు మనకు సోషలిజం ఎలాగో వన్స్ అప్ టైం నేషనలిజం అనేది అంత ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్లకి ఎండ్ అనేది మనం ఇవ్వలేము. వాచబుల్ మూవీ. హీరో సూర్య అద్భుతంగా ఉంది. ఒక కీ పాయింట్ రోల్స్ తను బాగా మెస్ప్రైజింగ్, మనం మంచితనానికి ఒక క్యూ అనే ఇచ్చే విధానంగా పై వాళ్ళు చెడు చేస్తున్నా కింద వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేరు. అలాంటి వేరియంట్స్ కూడా చాలా అద్భుతంగా చూపించాడు.